హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్టీవీ లర్నింగ్స్. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ మీకోసం, కాంబినేషన్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు తెలుసా, చాలా మంది విద్యార్థులు కాంబినేషన్స్ పర్మిటేషన్స్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసే తప్పులు ఏంటో, ఎస్పెషల్లీ కాంబినేషన్ చేసేటప్పుడు చేసేటువంటి తప్పులు ఏంటి మనం. సో ఇక్కడ ఒక ఉదాహరణ చూడండి. యూ హ్యావ్ 5 రెడ్ అండ్ 3 బ్లూ బాల్స్. హౌ మెనీ వేస్ కెన్ యూ పికప్ 2 బాల్స్? సో చాలా మంది దీన్ని ఎలా రాస్తారంటే 8P2 అని రాస్తారు. మరి ఇది రైట్ ఆన్సర్? అలాగే ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ 6 బాయ్స్ బి చూజన్ ఫ్రమ్ ఏ టోటల్ ఆఫ్ 11 బాయ్స్ ఇఫ్ 2 పర్టికులర్ బాయ్స్ ఆల్వేస్ బి సెలెక్టెడ్? దీని అర్థం ఏంటి అంటే ఎక్స్క్లూడెడా ఇంక్లూడెడా? ఒక్కొక్కసారి ఎక్స్క్లూడెడ్ ఇంక్లూడెడ్ రెండు కలిపి అడుగుతాడు. అప్పుడు క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలి? సో దీన్ని చాలా మంది ఎలా రాస్తారంటే ఇక్కడ 11P2 గాను, లేదా 11C6 గాను, లేదా 9C4 గాను, లేదా 9C6 గాను, ఇన్ని విధాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మరి ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్? సో ఇటువంటి తప్పులు మీరు చేయకూడదు అనుకుంటే ఈ వీడియో మీకోసం. తప్పక చూడండి, స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీకు కాన్సెప్ట్ అర్థం కాదు. వీడియో చివరి వరకు చూడండి. మరి తెలుసుగా, దానికంటే ముందుగా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో ఇన్ మై ప్రీవియస్ వీడియో హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ టోటలీ అబౌట్ ది పర్మిటేషన్స్. ఆ వీడియో సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు షేర్ చేసి ఉన్నాను. వీలైతే ఒక్కసారి ఆ వీడియోని చూడండి. ఈ వీడియోలో మనము ఏం నేర్చుకోబోతున్నాం అంటే కాంబినేషన్స్. సో పర్మిటేషన్స్ అంటే అనుకున్నాం మనం అరేంజ్మెంట్స్. ద వర్డ్ యూ నీడ్ టు రిమెంబర్ ఈస్ అరేంజ్మెంట్స్. బట్ కాంబినేషన్స్ అంటే ఏంటి? కొన్ని క్లూ వర్డ్స్ మనకి ఇక్కడ అవసరము. అది సెలక్షన్, లేదా కలెక్షన్, లేదా గ్రూప్, లేదా కమిటీ, లేదా శాంపిల్, లేదా సబ్సెట్. ఇలాంటి వర్డ్స్ కనుక క్వశ్చన్స్ లో ఉంటే దట్ ఈస్ రిలేటెడ్ టు ది కాంబినేషన్. ఒకసారి మనం పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఒక చిన్న క్లారిఫికేషన్ తీసుకుందాము. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి. సో పర్మిటేషన్స్ కి కాంబినేషన్స్ కి ఏంటి రిలేషన్, లేదా చిన్న డిఫరెన్స్ ఏంటి? కాంబినేషన్స్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే, ఎగ్జాంపుల్ ABCD అనే లెటర్స్ నుంచి మనము 2 లెటర్స్ ని ఎనీ 2 లెటర్స్, ఈ 2 లెటర్స్ ని మనం పికప్ చేయాలి. ఏం వర్డ్ వాడుతున్నా నేను? పికప్, లేదా కలెక్షన్, లేదా సెలక్షన్ అనే వర్డ్ వాడితే మనము దాన్ని కాంబినేషన్ లో చేయాలి. లేదు, ABCD అనే లెటర్స్ నుంచి 2 లెటర్స్ ని ఎలా అరేంజ్ చేస్తారు? అరేంజ్, హౌ మెనీ వేస్ యూ కెన్ అరేంజ్ అన్నప్పుడు మనము పర్మిటేషన్ NPR ఫార్ములా వాడి చేస్తాము. N అంటే టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కావచ్చు, థింగ్స్ కావచ్చు, ఆబ్జెక్టివ్స్ కావచ్చు. R అంటే నంబర్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఎలిమెంట్స్ టు బి అరేంజ్. సో ఇక్కడ N అంటే ఎంత? ABCD అంటే 4, P, R అంటే 2 లెటర్స్ ని మనం అరేంజ్ చేయాలి. 4P2 ఇలా చేస్తే పర్మిటేషన్స్. బట్ ఎరాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంబినేషన్ చేయాలి అంటే మనకు వచ్చే వర్డ్స్ ఏముంటాయి? సో ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ పిక్ అప్ 2 లెటర్స్ ఫ్రమ్ ఏ లెటర్ ABCD అని ఇచ్చినప్పుడు మనము కాంబినేషన్స్ లోకి చేయాలి. సో ఇక్కడ కాంబినేషన్స్ లో మనం ఎలా చేస్తాము? దీని అర్థం ఏంటి అంటే A తోటి B కాంబినేషన్ అవ్వచ్చు, లేదా A తోటి C కాంబినేషన్ అవ్వచ్చు, లేదా A తోటి D కాంబినేషన్ కూడా జరగవచ్చు. అలాగే B తో తీసుకున్నప్పుడు B తోటి C కాంబినేషన్ అవ్వచ్చు, B తోటి D కాంబినేషన్ అవ్వచ్చు. ఇంకొకటి C కాంబినేషన్ తీసుకున్నప్పుడు C D కాంబినేషన్ అవ్వచ్చు. మరి మీకు ఇక్కడ డౌట్ రావచ్చు కదా, ఏంటి సార్ ఇక్కడ AB = BA రాయవచ్చు కదా, అలాగే AC = CA రాయొచ్చు కదా, AD = DA రాయొచ్చు కదా, అలాగే BC = CB, అలాగే DB ఇలా చేయొచ్చు కదా, లేదా DC ఇలా రాయొచ్చు కదా అనొచ్చు. బట్ ఇలా రాస్తే దట్ ఈస్ కాల్డ్ అరేంజ్మెంట్. అంటే ఇక్కడ ఏంటి? పొజిషన్ మీద డిపెండ్ అవుతుంది, అరేంజ్మెంట్ ఆర్డర్ మీద డిపెండ్ అవుతుంది. బట్ వెరాస్ కాంబినేషన్ ఇట్ డజంట్ డిపెండ్స్ ఆన్ ది ఆర్డర్. అది ఆర్డర్ ఏదైనా ఉండండి. AB = BA రెండు ఒకటే. ఇక్కడ సెలక్షన్, రెండింటినీ సెలెక్ట్ చేస్తున్నాము. Aని Bని మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాము. అది A ముందుందా లేదా B ముందుందా అనేది డజంట్ మ్యాటర్ ఇన్ కాంబినేషన్. కాంబినేషన్స్ లో మనకు ఆర్డర్ తోటి సంబంధం ఉండదు. ఈ AB = BA కాబట్టి 2 టైమ్స్ కౌంట్ చేయవద్దు. సో దట్ ఈస్ కాల్డ్ కాంబినేషన్. సో ఇక్కడ ఎన్ని కాంబినేషన్స్ అయినాయి మనకు? AB, AC, AD, ఇది 3 వేస్. అలాగే ఇక్కడ ప్లస్ BC, BD 2 వేస్, ప్లస్ CD 1 వే. టోటల్ ఎంత అవుతుంది మనకు? 3, 2, 5 + 1 6 వేస్ అన్నట్టు. అంటే ABCD అనే లెటర్స్ నుంచి 2 లెటర్స్ ని మనం పికప్ చేయాలి అంటే ఆన్సర్ 6 వేస్. ఏంటా 6 వేస్? ఏంటది? 6 వేస్. A తోటి 2 AB, AC, AD,
తర్వాత బీసీ బీడి తర్వాత సిడి, మొత్తం 6 వేస్. సో దిస్ ఈస్ కాల్డ్ కాంబినేషన్. వేరాస్ పర్మిటేషన్ అంటే దీన్ని మనము అరేంజ్మెంట్స్ లో చేస్తాము. అంటే ఏబి బిఏ రాస్తాము, ఏసీ సిఏ రాస్తాము, ఏడి డిఏ రాస్తాము, బీసీ సిబి, బిడి డిబి, సిడి డిసి. ఇలా ఎన్ని రకాలు వస్తుంది అప్పుడు? ఇది 12 వేస్. ఇది 12 వేస్. చూడండి, 4p2 అంటే ఎంత? 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 2, దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, దట్ ఈస్ 12 వేస్. వచ్చింది కదా. సో దిస్ ఈస్ పర్మిటేషన్ అండ్ దిస్ ఈస్ కాంబినేషన్. సో కాంబినేషన్స్ లో మనము ఆర్డర్ తోటి సంబంధం లేకుండా సెలక్షన్ చేస్తాము. దిస్ ఈస్ ఎ స్మాల్ డిఫరెన్స్ బిట్వీన్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. సో ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి? మనకు ఏ బి సిడి అనే లెటర్స్ నుంచి మనము 2 లెటర్స్ ని పికప్ చేయాలి. ఎనీ 2 లెటర్స్. 2 లెటర్స్ తో పికప్ చేస్తే ఎన్ని వర్డ్స్ ఫామ్ అయితే ఏబి తోటి అంటే? సో ఏబి ఏసి ఏడి. ఇది ఎలా వెళ్తున్నామో చూడండి. ముందుకు వెళ్ళడమే. ఇది ఏతో బి, తర్వాత ఏతో సి, తర్వాత ఏతో డి, తర్వాత బీసీ బిడి, ఇలా ముందుకు వెళ్తున్నాం. తర్వాత సిడి. సో ఇలా ఎన్నైనా మనకు మొత్తం 6 వేస్. మొత్తం ఎన్నైనా మనకు 6 వేస్. మరి ఇక్కడ మనము కేవలం 4 లెటర్స్ 2 లెటర్స్ పికప్ చేయాలంటే ఇలా చేయగలిగినాం. మరి కొంచెం పెద్ద క్వశ్చన్స్ అలా ఇచ్చినప్పుడు మనం ఇలా అరేంజ్ చేసుకుంటూ పోతే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. సో ఫర్ దట్ రీజన్ దీనికి ఒక ఫార్ములా ఏంటంటే NCR ఈజ్ ఈక్వల్ n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనము అన్ని క్వశ్చన్స్ ని సాల్వ్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి n అంటే ఏంటి? మనము టోటల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? ఎలిమెంట్స్ 1 2 3 4 అంటే 4 లెటర్స్, దట్ ఈస్ n. 4 సి. r అంటే ఎన్ని లెటర్స్ ని మనం పికప్ చేయాలి? 2 లెటర్. 4c2 దట్ ఈస్ ఈక్వల్ 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 2 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. r అని కూడా 2 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24. అలాగే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, ఇంకొక 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో 2 2 4, 4 6 24, దట్ ఈస్ ఈక్వల్ ఆన్సర్ 6 వేస్. సో కొన్ని మోడల్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? ఇన్ హౌ మెనీ వేస్ కెన్ ఏ కమిటీ ఆఫ్ 4 పీపుల్ బి చూజన్ ఫ్రమ్ 8 పీపుల్? సింపుల్ క్వశ్చన్. దీంట్లో లాజిక్స్ ఏం లేదు. ఆయన ఏమంటున్నాడు? నలుగురిని మనం ఏం చేయాలి? ఇక్కడ కీవర్డ్ ఏంటి? హౌ మెనీ వేస్ కెన్ ఏ కమిటీ. ఇక్కడ ఉన్నది కమిటీ. మనం ఇందాక ఏం చెప్పాము? క్లూ వర్డ్స్ లో మనకు కమిటీ అనేది ఉందా లేదా? కమిటీ మెంబర్స్ అనొచ్చు, కమిటీ అనొచ్చు, గ్రూప్ అనొచ్చు, ఇలా. సో ఇక్కడ ఏ క్లూ వర్డ్ ఉంది మనకు? కమిటీ. సో ఎంతమంది కమిటీ? ఒక కమిటీలో 4 మెంబర్స్ ఉండాలి. ఎక్కడి నుంచి చూజ్ చేయాలి? 8 మంది నుంచి చూజ్ చేయాలి. అంటే n వాల్యూ ఇక్కడ ఎంత? టోటల్ n వాల్యూ ఎంత? n ఈజ్ ఈక్వల్ 8. టోటల్ నంబర్ ఆఫ్ పీపుల్, ఆ టోటల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నాం. అలాగే r వాల్యూ ఎంత? ఇక్కడ ఎంత మందిని మనము పికప్ చేయాలి లేదా సెలెక్ట్ చేయాలి కమిటీని గ్రూప్ చేయాలంటే 4. దీన్ని బేస్ చేసుకొని మన ఫార్ములా ఏంటి? NCR. ఇది రిపిటేషన్ నాట్ అలౌడ్. సో NCR అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు అదే ఆన్సర్ వస్తుంది. సో 8C4 ఈజ్ ఈక్వల్ 8 ఫ్యాక్టోరియల్ బై, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 8 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 4 ఫ్యాక్టోరియల్. సో దీన్ని ఎట్లా రాయొచ్చు మనము? 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ గెట్స్ క్యాన్సిల్. ఇక్కడ చూడండి 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? 24. సో 6 1 జా 6 4 జా 24. సో 4 1 జా 4 2 జా. So you will get the answer 70. Next question. In how many ways can a committee of 2 men, 5 women be formed from a group of 5 men, 8 women? ఇక్కడ గ్రూప్ కమిటీ 2 వర్డ్స్ వచ్చినాయి మనకు. సో దట్ ఈస్ ఇండికేట్స్ ది కాంబినేషన్. సో ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకు? 2 గ్రూప్స్. మెన్ ఒక గ్రూప్ అండ్ ఉమెన్ ఒక గ్రూప్ ఉంది. సో మెన్ ఎంతమంది టోటల్ గా మనకు? 5. ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 2C2, 5C2 ఇది. అండ్ ఉమెన్ ఎంతమంది టోటల్ మనకు? 8. అందులోంచి ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 5, 8C5. సో ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఏంటి లేదా ఒక చిన్న లాజిక్ ఏంటి? ఇక్కడ వర్డ్ ఏంటి? అండ్. ఇక్కడ ఏంటి? అండ్ అనే వర్డ్ ఉంది చూడండి. అండ్ మనం ఎండ్ కేసు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ నేను పర్మిటేషన్ అనే టాపిక్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్ కేస్, ఎండ్ కేసు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఆర్ కేసు ఉంటే దాన్ని మనం యాడ్ చేయాలి.
ఎండ్ కేసు ఉంటే దాన్ని మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. సో ఇక్కడ ఎండ్ కేసు కాబట్టి రెండింటిని ఏం చేయాలి, మనం ప్రొడక్ట్ చేయాలి. సో ఇక్కడ నుంచి 5C2 అంటే ఆన్సర్ ఎంత, 10. 5C2 ఆన్సర్ 10 ఇంటూ 8C5 ఆన్సర్ ఎంత, 8C5 ఆన్సర్ మీరు చేస్తే 56 వస్తుంది. సో 56 into 10 అంటే ఎంత, 560 ways. సో దిస్ ఇస్ ద ఆన్సర్. మీకు ఇక్కడ దీన్ని ఎలా సాల్వ్ చేయాలని ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి. దీన్ని మనము అలా కాకుండా దీని షార్ట్ ఫామ్ రాయొచ్చు. షార్ట్ ఫామ్ ఎలా వస్తుందంటే NCR ఈజ్ ఈక్వల్ టు NCN మైనస్ ఆర్కి ఈక్వల్. అంటే ఇక్కడ 8C5 అనేది 8C5 మైనస్ 8 మైనస్ 5. 8 మైనస్ 5 అంటే 8C3కి ఈక్వల్. C3 కదా. దీని అర్థం ఏంటంటే 8 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో 3 కాంజుగేట్ నెంబర్స్ని మల్టిపుల్ చేయమని అర్థం. 8 into 7 into 6 అంతే, 3 times. 5 4 అవసరం లేదు. బై ఇక్కడ ఏంటి, 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత మనకు, 6 కింద ఉంది కదా, 3 ఫ్యాక్టోరియల్. 6 క్యాన్సిల్. సో 8 7 జార్ ఎంత మనకు, 76. ఇలా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ టీమ్ ఆఫ్ 11 క్రికెటర్స్ టు బి సెలెక్టెడ్ ఫ్రమ్ 15 ప్లేయర్స్ ఇన్ విచ్, అంటే సెలెక్ట్ చేయాలి, కీవర్డ్ మనకు సెలెక్టెడ్ కాంబినేషన్. ఎంతమంది, మొత్తం 15 ప్లేయర్స్ ఉండాలి, అందులో 7 బౌలర్స్ ఉండాలి అండ్ మిగతా వాళ్ళు బ్యాట్స్మెన్. సో 15లో 7 బౌలర్స్ అంటే మిగతా ఎంతమంది బ్యాట్స్మెన్ అంటే మనకు 8 members. సో నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్స్ మనకి ఇక్కడ ఎంత, 8 members. అండ్ ఇన్ హౌ మెనీ వేస్ ద టీమ్ క్యాన్ బి సెలెక్టెడ్ ఇఫ్ టీమ్ మస్ట్ హ్యావ్ 5 bowlers. 5 బౌలర్స్ ఉండాలి, అందులో 6 బ్యాట్స్మెన్. టోటల్ ఎంత, 11 members సరిపోయారు. సో 11 members 5 బౌలర్స్ ఉండాలి, 6 బ్యాట్స్ ఉండే విధంగా ఎలా సెలెక్ట్ చేస్తారన్నారు. చూడండి ఇక్కడ 2 groups ఉన్నారు మనకు. ఒకటి బౌలింగ్ గ్రూప్, రెండోది బ్యాట్స్మెన్ గ్రూప్. బౌలింగ్ అండ్ ఇక్కడ ఎండ్ కేస్ బ్యాట్స్మెన్. సో బౌలింగ్ లో ఎంతమందిని సెలెక్ట్ చేయాలి మనము, 5 members ని సెలెక్ట్ చేయాలి. మొత్తం బౌలర్స్ ఎంతమంది, 7 members. మొత్తం బౌలర్స్ ఎంతమంది మనకు, సో మొత్తం బౌలర్స్ ఎంతమంది అనుకున్నాం మనం ఇక్కడ, 7. క్వశ్చన్ లో 7 బౌలర్స్. సో 7C ఎంతమందిని సెలెక్ట్ చేయాలి, 5 members ని. 7C5 ఎండ్ కాబట్టి ఇంటూ, మరి బ్యాట్స్మెన్స్ ఎంతమంది, మొత్తం ఎంతమంది బ్యాట్స్మెన్స్ మనకు, 6 బ్యాట్స్మెన్ ని సెలెక్ట్ చేయాలి. కానీ 7 బౌలర్స్ వెళ్ళిపోతే ఇంకెంతమంది మిగిలారు మనకు, 8 మంది. ఎందుకంటే టోటల్ ప్లేయర్స్ 15, అందులో 7 బౌలర్స్ కాబట్టి మిగిలింది బ్యాట్స్మెన్ మనకి ఎంతమంది, 8. సో ఈ 8లో నుంచి ఎంతమందిని సెలెక్ట్ చేయాలి మనం, 6 members ని సెలెక్ట్ చేయాలంటున్నాడు. 6 members ని సెలెక్ట్ చేయాలి. సో 7C5 ఇంటూ, ఎందుకంటే ఇది ఎండ్ కేస్, ఇంటూ 8C6. దీన్ని సింప్లిఫై చేయాలి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఆన్సర్ 588 వస్తుంది. 588 చెప్పాను కదా. దీనికి షార్ట్ ఫామ్ లో రాసుకోండి. షార్ట్ ఫామ్ లో రాస్తాం మనం చెప్పాం కదా, షార్ట్ ఫామ్ NCR ఆల్వేస్ ఈక్వల్ టు NCN మైనస్ ఆర్కి ఈక్వల్. అంటే ఇది 7C5 దేనికి ఈక్వల్ అవుతుంది మనకు, చూడండి దీని డిఫరెన్స్ ఎంత, 2. 7C2కి ఈక్వల్. సో 7C2ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అంటే 7ని 2 times రాయండి. 7 నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ 2 ప్రోడక్ట్, 7 into 6 by 2 factorial. 2 factorial 2 అంటే 2 factorial అంటే 2 3 ఎంత, ఇది 21 వస్తుంది మనకు. ఇదంతా 21. అలాగే దీన్ని కూడా మీరు అదే విధంగా సింప్లిఫై చేయవచ్చు. సింప్లిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇదంతా బేసిక్ కోర్స్, ఇదంతా సింపుల్ ట్రిక్స్, షార్ట్ కట్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఫుల్ కోర్స్ లో ఉంటుంది మీకు. ఇదంతా జస్ట్ మనకు టైం కన్స్ట్రైంట్ ఉంది కాబట్టి నేను మీకు బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను. సో దీన్ని ఎట్లా రాయొచ్చు చూడండి, 8C డిఫరెన్స్ ఎంత ఉంది రెండింటికి, 2. 8C2. 8C2 అంటే ఎలా షార్ట్ ఫామ్, దీనికి 8 ఇంటూ దీన్ని 2 times 7, దాని తర్వాత బై 2 ఫ్యాక్టోరియల్. 2 అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 4 ఎంత ఆన్సర్, 28. సో 21 into 28. 21 into మనకు వచ్చింది 21 into 28 చేస్తే మీకు వచ్చే ఆన్సర్ ఇది 588. సో ఇలా సింపుల్ వేలో క్యాలిక్యులేట్ చేయాలి మనము. ఎందుకు సార్ ఇలాగే చేయాలి మనము, 7C5 డైరెక్ట్ 7 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ బై 7 minus 5 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ చేయొచ్చు కదండి, చేయొచ్చు, బట్ ఇట్ టేక్స్ సమ్ టైం. Next question. In how many ways can a committee of 3 members is to be formed so that it has 1 woman, 2 men selected from a group of 5 men, 3 women? ఇక్కడ కమిటీలో ఎంతమంది ఉండాలనుకుంటున్నాడు, 3 members ఉండాలి. కమిటీలో కంపల్సరీ 3 members ఉండాలట. ఆ 3 members ఎలా ఉండాలి, ఒకళ్ళు ఉమెన్ అయి ఉండాలి, 2 men అయి ఉండాలి. సో ఎక్కడి నుంచి 5 members మెన్ నుంచి మెన్ నుంచి 2 3 members ఉమెన్ నుంచి మనం 1 ఉమెన్ ని సెలెక్ట్ చేయాలి. అంటే ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకి ఇక్కడ, సెలెక్ట్ అన్నాడు కాబట్టి కమిటీ అనే వర్డ్ ఉంది కాబట్టి ఇది కాంబినేషన్స్. చూడండి ఇక్కడ ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి మనకు, 2 groups, మెన్ అండ్ ఉమెన్. ఓకే, రైటింగ్ బాగుండదు, కొంచెం అర్థం చేసుకోండి. సో మెన్ ఎంత, టోటల్ మెన్ మనకు 5. ఎంతమందిని సెలెక్ట్ చేయాలంటున్నారు, 2. ఎండ్ కాబట్టి ఇంటూ, అది 6 అయితే ప్లస్ రాస్తాము. సో ఇది మెన్.
సో ఉమెన్ ఎంతమంది మొత్తం మనకు 3, అందులో ఎంతమందిని సెలెక్ట్ చేయాలి మనం? ఒకళ్ళనే. సో ఎండ్ కాబట్టి ఇంటూ. సో దీన్ని సాల్వ్ చేస్తే 5c2 అంటే 10, 3c1 అంటే 3, దట్ ఈజ్ ఈక్వల్ 30. దీన్ని సింప్లిఫై చేస్తే ఎట్లా వస్తుంది మనకు? దీన్ని ఇట్లా రాసుకోవచ్చు కదా, 5 ఫ్యాక్టోరియల్ బై, ఇంకా దీన్ని మీరు షార్ట్ ఫామ్ రాయాలంటే 5c2, 5 - 2 అంటే 3 అవుతుంది, 5c3 ఇంకా పెద్దగా అవుతుంది కాబట్టి దీన్ని షార్ట్ ఫామ్ రాయాల్సిన అవసరం లేదు. సో దట్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేస్తే 5 అంటే ఎట్లా రాస్తాం మనము? 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ రాసుకోవచ్చు బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. మొత్తం రాయాల్సిన అవసరం లేదు, 3 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ 2 2 సో ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? దీనికి ఆన్సర్ 10. మరి దీన్ని ఎట్లా రాస్తాము? 3 ఫ్యాక్టోరియల్ బై 3 - 1 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ 1 ఫ్యాక్టోరియల్, దట్ ఈస్ ఈక్వల్ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1, దట్ ఈస్ 3. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి, దీన్ని ఇంత సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. 3c1 అంటే డైరెక్ట్ ఆన్సర్ 3నే. ఎలా? సో దట్ ఈస్ నోట్. సో NCN కనుక వస్తే ఆన్సర్ 1, NC1 వస్తే ఆన్సర్ N, NC0 వస్తే ఆన్సర్ 1. సో ఇది మనం సింప్లిఫై చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ 4c4, 3c3 అట్లా n 6 రెండు ఈక్వల్ అయితే ఆన్సర్ విల్ గెట్ 1. అలాగే NC1 కానీ వచ్చినప్పుడు ఆన్సర్ మనకు NA వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3c1 లో ఆన్సర్ మనకు 3 వచ్చింది కాబట్టి. అండ్ NC0 R వాల్యూ 0 అయినప్పుడు ఆన్సర్ 1, R వాల్యూ 1 అయినప్పుడు ఆన్సర్ N, R వాల్యూ N అయినప్పుడు ఆన్సర్ 1. సో ఇలా చిన్న చిన్నవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకు ఫుల్ కోర్సులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ వర్డ్స్ ఈచ్ ఆఫ్ 3 కాన్సోనెంట్స్ అండ్ 2 వోవెల్స్ కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ కంప్యూటర్? కంప్యూటర్ అనే వర్డ్ నుంచి 3 కాన్సోనెంట్స్ ని 2 వోవెల్స్ ని మనము సెలెక్ట్ చేయాలి. సో ఇచ్చినటువంటి కంప్యూటర్ లో వోవెల్స్ ఎన్నో రాసుకోండి ఫస్ట్, అలాగే కాన్సోనెంట్స్ ఏంటి రాసుకోండి. వోవెల్స్ అంటే O ఉంది, U ఉంది, E 3 ఉన్నాయి. అలాగే కాన్సోనెంట్స్ ఆర్ రిమైనింగ్ C, M, P, T, R మొత్తం 5 ఉన్నాయి. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ ఇచ్చిన దాంట్లో 2 గ్రూప్స్ ఉన్నాయి మనకు, ఓవెల్ గ్రూప్, కాన్సోనెంట్స్ గ్రూప్. అండ్ ఓవెల్ అండ్ కాన్సోనెంట్స్ మనం సెలెక్ట్ చేయాలి. ఓవెల్స్ మొత్తం ఎన్ని ఉన్నాయి మనకు? 3. అందులోంచి ఎన్ని సెలెక్ట్ చేయాలంటున్నాడు? 2 ఓవెల్స్, 2 ఎండ్ కేస్ కాబట్టి ఇంటూ. అండ్ కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ గా మనకు? 5. అందులో ఎన్ని సెలెక్ట్ చేయాలంటున్నాడు? 3. సో దట్ ఈస్ ద ఆన్సర్. సో 3c2 ఆన్సర్ అంటే ఆన్సర్ ఎంత? 3నే ఇంటూ 5c3 ఆన్సర్ ఎంత? 10, దట్ ఈస్ ఈక్వల్ 30. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ కెన్ ఎ టీమ్ ఆఫ్ 6 ప్లేయర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ 5 మేల్ అండ్ 5 ఫీమేల్? సో మనం తెలుగు ఉపయోగించి ఇలా చేయొద్దండి. 5 మేల్, 5p6 లేదా 5c6 లేదా 6c5 ఇంటూ 6c5 ఇట్లాంటి ఏం రాయవద్దు. ఇక్కడ లాజిక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అడిగిన క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. ఇక్కడ అడిగిన ఇన్ని రకాల డౌట్స్ వస్తాయి మనకు చేసేటప్పుడు. వెరీ సింపుల్. సో ఇలాంటివి రాయకూడదు. వెరీ సింపుల్. దీంట్లో ఏం లేదు మనకు. మొత్తం అయితే R ఎంతమందిని సెలెక్ట్ చేయాలంటున్నాడు? 6 మెంబర్స్ ని. మరి N వాల్యూ ఎంత? అది కావాలి. N వాల్యూ ఎంత అవుతుంది మనకు? టోటల్ ప్లేయర్స్ అవ్వాలి. అప్పుడు టోటల్ నుంచి సెలెక్ట్ చేయమన్నాడు. అండ్ మేలు ఫీమేల్ సపరేట్ గా ఏం అడగలేదు. టోటల్ గా 6 ఉండాలి. 6లో 5 మేలు, 1 ఫీమేల్ ఉండొచ్చు, లేదా 5 ఫీమేల్, 1 మేల్ ఉండొచ్చు, లేదా కాంబినేషన్స్ లో ఉండొచ్చు. సో కాబట్టి 5 మేల్ అండ్ 5 ఫీమేల్, దట్ ఈస్ టోటల్ 10 మంది నుంచి 6 సెలెక్ట్ చేయమంటున్నాడు. దట్ ఈస్ 10c6. సో 10c6 ని మనం రాయొచ్చు 10c4 కూడా. ఇది ఆప్షన్ ఒకసారి ఇలాగే ఇస్తాడు డైరెక్ట్ గా 10c4 అనే ఇస్తాడు. సో ఆన్సర్ 10c4 ఎట్లా వచ్చింది? N - R అంటే 10 - 6, దట్ ఈస్ 4, 10c4. మరి 10c4 వాల్యూ ఎంత? 10c4 వాల్యూ ఎంత? సాల్వ్ చేసి కామెంట్ బాక్స్ లో పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ ఎ టీమ్ ఆఫ్ 15 ప్లేయర్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ 20 ప్లేయర్స్? 15 ప్లేయర్స్ ని మనం సెలెక్ట్ చేయాలి. ఎందులో నుంచి? 20 ప్లేయర్స్ నుంచి. అండ్ ఇఫ్ వెరీ ఇంపార్టెంట్, ఇఫ్ 2 particular players are never be selected, if 2 particular players are never be selected, this is the key line you need to understand. అండ్ దీని అర్థం ఏంటి? ఎక్స్క్లూడెడ్ అనే కాన్సెప్ట్ ఇది. ఎక్స్క్లూడెడ్ ఇలా క్వశ్చన్ లో మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎక్స్క్లూడెడ్ అని ఇవ్వరండి. ఇది మీకు అర్థం అవడం కోసం నేను రాశాను. ఇలా ఇస్తే అర్థం నెవర్ బి సెలెక్టెడ్ అంటే ఇద్దరిని అసలు సెలెక్ట్ చేయొద్దట. మొత్తం ఎంతమంది ఉన్నారండి మనకు? మొత్తం ఎంతమంది ఉన్నారు? 20 మంది ఉన్నారు. ఈ 20లో ఇద్దరిని ఎప్పటికీ సెలెక్ట్ చేయొద్దు, అంటే వాళ్ళని తీసుకోవద్దు, ఎక్స్క్లూడ్ చేయండి అని అర్థం. అప్పుడు ఇది N వాల్యూ 18 అవుతుంది మనకు.
మరి ఆర్ వాల్యూ ఎంత అవ్వాలి? ఎంతమందిని సెలెక్ట్ చేయాలంట మనము? 15 ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలి, దట్ ఈస్ 15. సో నౌ విల్ గెట్ ద ఆన్సర్ ఎన్సిఆర్, దట్ ఈస్ 18C15. దట్ ఈజ్ ఈక్వల్డ్, దీని ఎట్లా రాసుకోవచ్చు మనము? 18C3 షార్ట్ ఫామ్. ఎట్లా? దీని డిఫరెన్స్ ఎంత? n మైనస్ ఆర్, ఇది డైరెక్ట్ రాస్తాం, ఆర్ ఫ్యాక్టోరియల్ అన్నట్టు. దట్ ఈజ్ ఈక్వల్ 18 ఇంటూ 3 టైమ్స్ రాయాలి, 17 ఇంటూ 16, 3 కాంజుగేటివ్ నెంబర్స్ ప్రొడక్ట్ బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 3 కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. సో ఇక్కడ చూడండి, 3 2 6, 6 3 18. సో వీల్ గెట్ 3 ఇంటూ 17 ఇంటూ 16, 816. నెక్స్ట్ క్వశ్చన్. In how many ways can 6 boys be chosen from a total of 11 boys? 6 boys ని చూజ్ చేయాలి, టోటల్ ఆఫ్ 11 బాయ్స్. ఇఫ్ 2 పర్టికులర్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ బి సెలెక్టెడ్, ఇక్కడ ఒక లాజిక్ ఉంది చూడండి. ఇఫ్ 2 పర్టికులర్ బాయ్స్ ఆర్ ఆల్వేస్ బి సెలెక్టెడ్, ఇందాక క్వశ్చన్లో ఏముందండి? ఆల్వేస్ నెవర్ బి సెలెక్టెడ్, సెలెక్ట్ చేయవద్దు అన్నాడు. నెవర్ బి సెలెక్టెడ్ అంటే ఎక్స్క్లూడ్ చేయాలని, తీసుకోవద్దు అని అర్థం ఇద్దరిని. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఆల్వేస్ బి సెలెక్టెడ్. మీరు ప్రతిసారి ఇద్దరిని అంటే ఇద్దరిని ఆల్రెడీగా సెలెక్ట్ అయిపోయారు వాళ్ళు అని అర్థం. ఇద్దరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయబడ్డారు అని అర్థం. సెలెక్ట్ ఆల్రెడీ సెలెక్టెడ్, దిస్ ఆల్రెడీ సెలెక్టెడ్, దట్ ఈస్ ఇంక్లూడెడ్. ఇంక్లూడెడ్ అనే వర్డ్ క్లూ వర్డ్ ఇక్కడ, కానీ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంక్లూడెడ్ అనే ఉండదు. ఆల్వేస్ బీ సెలెక్టెడ్ అనే వర్డ్ వస్తుంది. ఆల్వేస్ బీ సెలెక్టెడ్, ఆల్వేస్ నెవర్ బీ సెలెక్టెడ్ అని వస్తుంది. నెవర్ బీ సెలెక్టెడ్ అంటే ఎక్స్క్లూడెడ్, ఆల్వేస్ బీ సెలెక్టెడ్ అంటే ఇంక్లూడెడ్, అంటే వాళ్ళని కౌంట్ చేయాలి మీరు అని అర్థము. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత, ఆర్ వాల్యూ ఎంత? సో ఎన్ వాల్యూ ఎంత మనకు? ఎన్ ఆల్రెడీ మనకున్నది ఎంతమంది ఇచ్చారు ఇక్కడ? 11. ఆర్ వాల్యూ ఎంత? 6. కానీ ఇక్కడ ఎన్లో ఆల్రెడీగా ఇద్దరు సెలెక్ట్ చేయబడ్డారంటే వాళ్ళని తీసివేయాలి. ఆల్రెడీగా ఇద్దరు సెలెక్ట్ చేయబడ్డారంటే ఇంకెంతమంది మిగిలి ఉంటారు అక్కడ? ఈ 9 మందిలో నుంచి మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? ఆల్రెడీగా ఇద్దరిని సెలెక్ట్ చేసామంటే మిగిలిన ఎంతమంది? 4ని సెలెక్ట్ చేయాలి. అంతేగాని దీన్ని చాలా మంది ఎలా రాస్తారంటే 11, ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు కాబట్టి ఇంకా 4ని తీసుకోవాలి, 11C4 అని రాస్తారు. దట్ ఈస్ రాంగ్. అదేవిధంగా ఆల్రెడీగా ఇద్దరు సెలెక్ట్ అయిపోయారు కాబట్టి 11లో నుంచి 2 పోతే 9, 9C6 అని రాస్తారు. దిస్ ఇస్ ఆల్సో రాంగ్. సో విచ్ ఇస్ రైట్? సో దిస్ ఇస్ రైట్, బికాస్ 2 ఆల్రెడీ సెలెక్టెడ్, వాళ్ళని ఇంక్లూడ్ చేసేసారు, సెలెక్ట్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 11 మెంబర్స్ ఇంటర్వ్యూకి వచ్చారు, అందులో 6 మెంబర్స్ ని సెలెక్ట్ చేయాలి. కానీ పైనుంచి ఆర్డర్ వచ్చింది, బాబు ఇద్దరిని ఆల్రెడీ మేము సెలెక్ట్ చేసాము, మీరేం సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు అంటే ఆ 11లో ఇద్దరు ఆల్రెడీ వెళ్ళిపోతారు కదా, ఇంకెంతమంది అటెండ్ అవుతారు అక్కడ? 9 మంది. మరి ఇంకెంతమందిని సెలెక్ట్ చేయాలి? 6గురిలో ఇద్దరిని పైనుంచి సెలెక్ట్ చేసేసారు, ఆర్డర్ వచ్చింది, ఇంకా 4గురిని సెలెక్ట్ చేయాలి. దాని అర్థం ఇది. సో ఇలాంటివి చేయకండి. ఇవే లాజిక్స్, ఇవే మిస్టేక్స్ మనము ఎగ్జామ్స్ లో ఉంటాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకొని సాల్వ్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఎట్లా వస్తుంది ఇప్పుడు ఆన్సర్? ఎన్సీఆర్ ఫార్ములా వాడితే మనకు ఆన్సర్ ఏంటి? ఎన్ వాల్యూ ఇప్పుడు ఎంత? 9, నాట్ 11, ఎందుకంటే ఇద్దరు సెలెక్టెడ్. సి ఆర్ వాల్యూ ఎంత? 4, 6 లోంచి ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి 9C4. దీన్ని మళ్ళీ షార్ట్ ఫామ్ లో రాస్తాను సార్ నేనంటే ఏమొస్తుంది మనకు? 9C5. ఇది పెద్దది, మళ్ళీ ఇట్లా రాయకండి. ఇక మళ్ళీ డబల్ పనులు చేయవద్దు, జస్ట్ యూజ్ యువర్ బ్రైన్. సో 9C4, 9C9ని 4 కాంజుగేట్ నెంబర్స్ తో ప్రొడక్ట్ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6, 4 కాంజుగేట్ నెంబర్స్ బై 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్, 4 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత? ఇది 24. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. ఈ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఇది డైరెక్ట్. ఇక్కడ 4 ఉంది కాబట్టి కాంజుగేట్ నెంబర్స్ తోటి ప్రొడక్ట్ చేశాను ఇలా 9 8 7 6 చేయొచ్చు. షార్ట్ ఫామ్స్ లో యూజ్ చేసి చేయాలి, ఇప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. సో 8 1 జా, 8 3 జా, 3 1 జా, 3 2 జా. సో 9 into 7 into 2, that is 126 answer. The number of ways in which a team of 11 players can be selected from 22 players, including 11 players ని సెలెక్ట్ చేయాలి. ఎక్కడ నుంచి? 22 players, including, ఇక్కడ చూడండి డైరెక్ట్ వర్డ్ వాడారు, including and excluding 4 of them. ఇద్దరిని ఇంక్లూడ్ చేయాలి, 4గురిని ఎక్స్క్లూడ్ చేయాలి. సో వాట్ ఈస్ ది n వాల్యూ హియర్? ఇక్కడ జాగ్రత్తగా చూడండి, n వాల్యూ ఎట్లా వస్తుంది మనకు? సో n వాల్యూ ఎట్లా వస్తుంది? అందులో ఆల్రెడీగా 4గురిని ఎక్స్క్లూడ్ చేసేసారు అంటే టోటల్ గా 22 లోంచి ఆ 4గురిని అసలు తీసుకోవద్దని అర్థం. అప్పుడు ఎంత ఉంటుంది మనకి ఇక్కడ? 18. ఎన్ వాల్యూ 18 అంటే ఇంకా 18 మెంబర్స్ నుంచి మనం ఏదైనా సెలెక్ట్ చేయాలి. 18 మెంబర్స్ నుంచి మాత్రమే సెలక్షన్ అనేది ఉంటుంది, ఎందుకంటే 4గురిని ఎక్స్క్లూడ్ చేసేయమన్నాడు, అసలు తీసుకోవద్దు ఆ 4గురిని అని అర్థం. సో ఇప్పుడు ఆర్ వాల్యూ ఎట్లా వస్తుంది? ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి లాజిక్ అప్లై చేయాలి. ఎన్ 6. సో ఇక్కడ మనకు ఇప్పుడు ఫస్ట్ ఎక్స్క్లూడెడ్ గురించి చేసాం, ఇప్పుడు ఇంక్లూడెడ్ గురించి మాట్లాడారు. 2 ఇచ్చారు ఇక్కడ. ఇంక్లూడెడ్ 2 అంటే ఆల్రెడీ సెలెక్టెడ్ కదా, కాబట్టి ఆ ఇద్దరిని కూడా తీసేయాలి. ఎన్ ఎంత ఇప్పుడు ఇక్కడ? 18. సో 18 నుంచి ఇద్దరు పోతే ఎంత మిగిలారు? ఇంకా 16. అంటే ఆల్రెడీ ఇద్దరిని సెలెక్ట్ చేసేసారు పైనుంచి కమిటీ. 4గురిని మాత్రం అసలు సెలెక్ట్ చేయొద్దు. అంటే ఇక్కడ ఒక ఇంటర్వ్యూ 22 మందిని
అప్లై చేశారు. ఈ 22 మందిలో నలుగురు ఎక్స్క్లూడ్ చేశారు, అంటే రిజెక్ట్ చేసేసారు వాళ్ళని, అంటే ఇంటర్వ్యూకి పిలవరని అర్థము. అంటే అప్పుడు మనకు 22లో నలుగురిని మనం అప్లికేషన్స్ రిజెక్ట్ చేసేస్తే మనకు మిగిలిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ 18. ఈ 18లో నుంచి మనం ఏదైనా సెలక్షన్ చేయాలి. ఇప్పుడు ఎంతమందిని సెలక్షన్ చేయాలి? 11 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? ఇంకొకటి, ఇద్దరిని ఆల్రెడీగా ఇంక్లూడెడ్ కమిటీ సెలెక్ట్ చేసింది, డైరెక్ట్గా సెలెక్ట్ చేసింది. సో అంటే ఈ 18 నుంచి ఆ ఇద్దరిని కూడా తీసేస్తే మనకు అప్పుడు మిగిలింది 16. అలాగే ఆర్ వాల్యూ ఎంత వస్తుంది? ఆర్ ఎంతమంది మనకు ఇక్కడ సెలెక్ట్ చేయాల్సింది? 11 కదా. 11లో ఆల్రెడీగా ఇద్దరిని సెలెక్ట్ చేసేసారు. సో కాబట్టి ఇక్కడ మనకు 9 మెంబర్స్ని సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అదేంటి సార్, ఇక్కడ 11లో నుంచి 4 కూడా పోతుంది కదా అంటే 4 పోదు. ఈ 4 అనేది టోటల్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ 4 అనేది మనం సెలక్షన్లోకి రాదు, ఎందుకంటే ఎక్స్క్లూడ్ ముందే తీసేసిన వాళ్ళని, ఇంకా దాంట్లో సెలక్షన్ చేయాలా వద్దా అనేది మనకు డెసిషన్ ఇక్కడ ఉండదు. సో 16C9, 16C9 అంటే దీన్ని 16C7 అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే దీని డిఫరెన్స్ 16C7. సో దిస్ ఇస్ ద ఆన్సర్. దాన్ని సాల్వ్ చేస్తే మీకు నంబర్లో వస్తుంది, కానీ ఒక్కొక్కసారి ఆప్షన్ పెద్దగా ఉన్నప్పుడు మనకు 16C7 అట్లానే ఇస్తారు, నంబర్ ఇస్తే మాత్రం దీన్ని సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ 5 బాయ్స్ అండ్ 4 గర్ల్స్. 5 బాయ్స్ 4 గర్ల్స్ ఇన్ ఏ క్లాస్. వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 స్టూడెంట్స్. ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? టోటల్గా మనం ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. 3 స్టూడెంట్స్. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ యూ కెన్ సెలెక్ట్ ఇఫ్ 2 బాయ్స్ అండ్ 1 గర్ల్. ముగ్గురులో 2 బాయ్స్ ని 1 గర్ల్ ని మనం సెలెక్ట్ చేయాలంటే ఎట్లా? సో ఇది బాయ్స్ కేస్. సో ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, మొత్తం 5C. ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 2. 5C2. ఎండ్ కేస్ కాబట్టి ఇంటూ. ఇక్కడ గర్ల్స్ ని సెలెక్ట్ చేయాలి. టోటల్ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు మనకు? 4. అందులోంచి 1 గర్ల్. సో దీని వాల్యూ ఎంత? 10 ఇంటూ 4C1 అంటే NC1 వాల్యూ N 4. దట్ ఈస్ ఈక్వల్ 40. 40 వేస్. ఆన్సర్ 40 వేస్. నెక్స్ట్, no one is girl. No one is girl అంటే ఆ ముగ్గురులో గర్ల్స్ ఉండొద్దు అని, అంటే దట్ మీన్స్ వాట్? ఆల్ ద బాయ్స్ అని అర్థం. దాని అర్థం సింపుల్గా ఆల్ ద బాయ్స్. ఒక్కళ్ళు కూడా గర్ల్స్ ఉండొద్దు. నో వన్ ఈస్ గర్ల్, ముగ్గురులో గర్ల్స్ ఉండకూడదు అంటే అందరూ బాయ్స్ని సెలెక్ట్ చేయమని అర్థం. ఆల్ ద బాయ్స్. సో ఆల్ ద బాయ్స్ అంటే మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 3. మొత్తం బాయ్స్ ఎంత? ఆల్ ది బాయ్స్. బాయ్స్ మనకు 5. ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? ముగ్గురిని. 5C3. సో 5C3 అంటే 5C2 అని అర్థం. సో దీని వాల్యూ ఎంత? 10 వేస్. సింపుల్ లాజిక్స్, ఇక్కడ పెద్దగా థింక్ చేయాల్సింది ఏం లేదు. సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్లో థర్డ్ పాయింట్, అట్లీస్ట్ 1 గర్ల్ ఉండాలి అంటున్నాడు. కొంచెం జాగ్రత్తలు, అట్లీస్ట్ కానీ ఎటలీస్ట్, ఎటమోస్ట్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు కొంచెం ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ తోటి మనం ఆన్సర్స్ చేయాలి. సో అట్లీస్ట్ 1 గర్ల్ అంటే అర్థం ఏంటి? దీని మీనింగ్ తెలుసుకోవాలి ఫస్ట్. అట్లీస్ట్ 1 గర్ల్, అట్లీస్ట్ అంటే కనీసానికి కనీసం ఒక గర్ల్ ఉండాలి, ముగ్గురులో 1 గర్ల్ ఉండాలి. సో అండ్ 1 గర్ల్ అండ్ ఇంకెవరు ఉండొచ్చు? 2 బాయ్స్. మొత్తం ముగ్గురు కాబట్టి ఇలా ఉండొచ్చు ఒక కేస్. ఇదొక కేస్. ఓఆర్ఆర్ లేదా ఓఆర్ఆర్ ఎలా ఉండొచ్చు? ఒక గర్ల్ అన్నారు, కనీసం ఒకటి, అంటే ఇద్దరు కూడా ఉండాలని పాసిబిలిటీ ఉంది కదా. 2 గర్ల్స్ అండ్ 1 బాయ్ కూడా ఉండొచ్చు కదా, ఈ పాసిబిలిటీ కూడా ఉంది. ఓఆర్ఆర్ లేదా మనకు అందరు గర్ల్స్ నో బాయ్స్, ఆల్ ద గర్ల్స్ ఉండొచ్చు అండ్ నో బాయ్స్, ఆల్ ద గర్ల్స్ అండ్ నో బాయ్స్ ఇలా కూడా ఉండొచ్చు. అంటే ఇలా 3 కేసెస్ మనకు పాసిబిలిటీ ఉంది. 3 కేసెస్ మనకు పాసిబిలిటీ ఉంది. ఇలా 3 కేసెస్ పాసిబిలిటీ ఉన్నప్పుడు దీన్ని జనరల్గా మనం ఎలా సాల్వ్ చేస్తాము? జనరల్గా మనం ఎలా అప్లై చేస్తామో చూడండి. సో 1 గర్ల్ అంటే మొత్తం ఎంతమంది గర్ల్స్? 4. అందులోంచి 1 గర్ల్ 4C1. అండ్ కేస్ కాబట్టి అండ్ 2 బాయ్స్ అన్నారు, మొత్తం బాయ్స్ 5. అందులోంచి ఇద్దరిని సెలెక్ట్ చేయాలి, ఇదొక కేస్. ఓఆర్ఆర్, ఆర్ కేస్ అంటే ఏమనుకున్నాం మనం? ప్లస్ 2 గర్ల్స్ అంటున్నాం, అంటే 4లోంచి 2 గర్ల్స్ సెలెక్ట్ చేయాలి, అండ్ కాబట్టి ఇంటూ 1 బాయ్ 5C1 ఇలా ప్లస్ ఓఆర్ఆర్. లేదా ఇంకో కేసు ఇలా ఉండొచ్చు, ఆల్ ద గర్ల్స్ ఉండొచ్చు 4C3, నలుగురు నుంచి గర్ల్స్, 0 బాయ్స్ లేకపోవచ్చు. సో ఇలా సాల్వ్ చేసినా కూడా మనకు ఆన్సర్ వస్తుంది, బట్ ఈ టేక్స్ లెంతీ. సాల్వ్ చేస్తే వస్తుంది ఇక్కడ 4C1 అంటే 4, 5C1 అంటే 10 ప్లస్ 4C2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 6. 4C2 అంటే ఆన్సర్ ఎంత వస్తుంది మనకు? 6 ఇంటూ 5C1 అంటే 5 ప్లస్ 4C3 అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? 4C1 గా కూడా రాసుకోవచ్చు. 4C1 అంటే ఆన్సర్ ఎంత మనకు? 4. సో దీన్ని సాల్వ్ చేస్తే 40 ప్లస్ 30 70 ఈజ్ ఈక్వల్ 74 ప్లస్ 4 74. సాల్వ్ చేస్తే మీకు 74 వేసి వస్తుంది. సో ఇది వన్ కైండ్ ఆఫ్ సొల్యూషన్. మనకు జనరల్గా ఇలా చేస్తాం, బట్ కొంచెం లాజిక్ అప్లై చేసి చేయొచ్చు దీన్ని మనం. ఇక్కడ లాజిక్ అప్లై చేస్తే వస్తుంది చూడండి. జనరల్గా మనం ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? 3 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేయాలంటున్నాం. అసలు 3 స్టూడెంట్స్ సెలెక్ట్ చేయడానికి ఆల్ ద పాసిబిలిటీస్ రాయండి. ఆల్ ది పాసిబిలిటీస్ ఎలా ఉండొచ్చు? 1 గర్ల్ ఆయన చెప్పిన 2 బాయ్, ఆర్ 2 గర్ల్స్ 1 బాయ్, ఆర్ 3 గర్ల్స్, ఆర్ ఇంకొక కేసు కూడా వస్తుంది మనకు, ఆర్ నో గర్ల్ అంటే నో గర్ల్ అంటే అర్థం ఏంటి? ఆల్ ద బాయ్స్ అని కూడా ఉండొచ్చు కదా, అంటే 3 బాయ్స్ అని కూడా సెలెక్ట్ చేయొచ్చు.
దీస్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్ ఉంది మనకు, ఛాన్సెస్, ఆల్ ది పాసిబిలిటీస్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకు? టోటల్ కాంబినేషన్స్ వస్తుంది మనకు. ఇక్కడ నుంచి వస్తుంది టోటల్ కాంబినేషన్ వస్తుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఇందులో ఈ కేసు మాత్రమే కావాలి, ఇక్కడ వరకు మాత్రమే కావాలి. అంటే దీని అర్థం ఏంటి? ఇక్కడ నో గర్ల్ని ఇటు పంపించేస్తే ఏమవుతుంది? టోటల్ మైనస్ నో గర్ల్, నో వన్ గర్ల్, నో వన్ గర్ల్ అంటే అర్థం ఏంటి? 3 బాయ్స్. దీని అర్థం ఏంటి? టోటల్ కాంబినేషన్స్ లో నుంచి నో వన్ గర్ల్ ఆర్ ఆల్ ద బాయ్స్ కాంబినేషన్ తీసేస్తే మనకు ఎటలిస్ట్ 1 గర్ల్ వస్తుంది. ఎటలిస్ట్ 1 గర్ల్, అట్లీస్ట్ 1 గర్ల్ అంటే 1 గర్ల్ ఉండొచ్చు, 2 గర్ల్ ఉండొచ్చు, 3 గర్ల్ ఉండొచ్చు. నో గర్ల్ ఉండడానికి పాసిబిలిటీ లేదు కదా, కనీసం ఒకళ్ళు ఉండాలంటున్నారు. కాబట్టి ఒకవేళ గర్ల్స్ లేకపోతే ఏమవుతుంది అని మనం థింక్ చేసి దీన్ని మనము టోటల్ దాని నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే అని వస్తుంది. సో ఆన్సర్ ఏంటి? ఇప్పుడు టోటల్ ఎంతమందిని సెలెక్ట్ చేయాలి? ముగ్గురు. మొత్తం ఎంతమంది? 5 + 4 9 మెంబర్స్, అంటే 5 బాయ్స్ 4 గర్ల్స్ 9. అందులోంచి ముగ్గురిని సెలెక్ట్ చేయాలి. మైనస్ దిస్ ఇస్ టోటల్ 9C3 మైనస్ నో వన్ గర్ల్ అంటే మనం ఆల్రెడీగా సాల్వ్ చేసాం కదా. నో వన్ గర్ల్ ఎంత వచ్చింది ఆన్సర్ మనకు? ఆల్ ద బాయ్స్ అంటే 5C3. సో 9C3 మైనస్ 5C3 చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. 9C3 మైనస్ 5C3. 5C3 అంటే ఆల్ ద బాయ్స్, నో వన్ గర్ల్. ఇది టోటల్ చేస్తే మీకు ఆన్సర్ సేమ్ వస్తుంది. కావాలంటే సింప్లిఫై చేయండి, ఆన్సర్ నాకు చెప్పండి. నెక్స్ట్ క్వశ్చన్. దేర్ ఆర్ 4 బ్లాక్ 5 రెడ్ అండ్ 6 green balls. Very important question. మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువగా టచ్ అయ్యేటువంటి క్వశ్చన్. అండ్ వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 balls. ఇన్ హౌ మెనీ డిఫరెంట్ వేస్ వీ కెన్ సెలెక్ట్? దేర్ ఆర్ 4 బ్లాక్ 5 రెడ్ 6 green. వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 balls ఓన్లీ. వీ హ్యావ్ టు సెలెక్ట్ 3 balls ఓన్లీ. కండిషన్స్ ఇచ్చారు కొన్ని. ఫస్ట్ కండిషన్ ఏంటి? ఆల్ ది బాల్స్ ఆర్ డిఫరెంట్ కలర్స్ అన్నారు. ఆల్ ద బాల్స్ ఆర్ డిఫరెంట్ కలర్స్ అంటే మూడింటిని సెలెక్ట్ చేయాలి, కానీ మూడు కూడా డిఫరెంట్ కలర్స్ ఉండాలి. వెరీ సింపుల్ క్వశ్చన్ ఇది మనకు. సో మనకు ఎన్ని కలర్స్ ఉన్నాయి? 3 కలర్స్, బ్లాక్, రెడ్, గ్రీన్. సో బ్లాక్ మొత్తం 4, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేయాలి. రెడ్ 5, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేయాలి. గ్రీన్ 6, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేయాలి. అంటే ఇక్కడ అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్ కాబట్టి ఎండ్ కేస్. ఎండ్ అంటే బ్లూ ఉండాలి, రెడ్ ఉండాలి, అలాగే గ్రీన్ ఉండాలి అని అర్థం. కాబట్టి ఇంటూ. సో ఇది ఎలా ఉంది? NC1 అంటే n ఫార్ములా కాబట్టి ఇది 4 × 5 × 6. సో 4 5 20 × 6 120 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఆల్ ద బాల్స్ ఆర్ సేమ్ కలర్ అన్నాడు. సో ఇక్కడ ఆల్ ఆర్ సేమ్ కలర్. సో ఇక్కడ ఆల్ ఆర్ డిఫరెంట్ కలర్, ఆల్ ఆర్ సేమ్ కలర్ మీరే చెప్పాలి. అంటే 3 బాల్స్ కూడా సేమ్ కలర్ ఉన్నాయి. అంటే ఎన్ని కలర్స్ ఉన్నాయి మనకు? బ్లాక్ ఉంది, రెడ్ ఉంది, గ్రీన్ ఉంది. మరి బ్లాక్ 3 కూడా బ్లాక్ సెలెక్ట్ చేస్తే ఎలా వస్తుంది మనకు? మొత్తం 4 బ్లాక్, అందులోంచి 3 బ్లాక్ సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఓఆర్ఆర్, ఎందుకంటే 3 ఇక్కడ సెలెక్ట్ చేసాం, ఇలా సెలెక్ట్ చేయొచ్చు. ఓఆర్ఆర్ కేస్ ఇది. ఆర్ కేస్ ఇది ఏంటిది? ఎండ్ కేస్. ఇది ఉండాలి, ఇది ఉండాలి, ఎండ్ కేస్. దిస్ ఇస్ ఆర్ కేస్. ఆర్ కేస్ అంటే ఏం రాయాలన్నా నేను? ప్లస్, నాట్ ఇంటూ. ఆర్ కేస్ ఉంటే ప్లస్. సో ఇప్పుడు రెడ్ ఎన్ని? 5, మొత్తం 3 సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఎందుకంటే సెలెక్ట్ చేయాల్సింది 3 బాల్స్ కాబట్టి మనకు ప్లస్, ఆర్ కేస్ కాబట్టి ప్లస్. గ్రీన్ మొత్తం ఎంత? 6C3. ఇలా కూడా చేయొచ్చు. సో దీని వాల్యూ ఎంత? 4. ఎలా? 4C3 దేనికి ఈక్వల్? 4C3 4C1కి ఈక్వల్. అంతే కదా, డిఫరెన్స్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి. సో 4 ప్లస్ దీని వాల్యూ ఎంత? 10. ఎట్లా? దీని ఎలా 5C2 రాయొచ్చు కదా. 5C2 వాల్యూ 10 ప్లస్ దీని వాల్యూ 6C3 వాల్యూ ఎంత? 6C3 అంటే 20. సో ఆన్సర్ ఇస్ 34. సో ఇక్కడ చూడండి, నో బాల్ ఈజ్ రెడ్ అన్నాడు. నో బాల్ ఈజ్ రెడ్ అంటే అందులో రెడ్ తీసుకోవద్దు. అంటే ఏం తీసుకోవాలి? బ్లాక్ ప్లస్ గ్రీన్ తీసుకోవాలని అర్థం. బ్లాక్ ప్లస్ గ్రీన్ అంటే టోటల్ ఎంత మనకు? 4 + 6 దట్ ఈజ్ ఈక్వల్ n వాల్యూ 10. దిస్ ఇస్ n. సో ఎన్ని సెలెక్ట్ చేయాలి? 3 బాల్స్ని. r ఈజ్ ఈక్వల్ 3 కాబట్టి NCR ఫార్ములా అప్లై చేస్తే మనకు 10C3. 10C3 అంటే 10 × 9 × 8 3 టైమ్స్ రాసి బై r ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1 దట్ ఈస్ 6. సో కాబట్టి 3 టైమ్స్ కట్ చేస్తే 2 4 టైమ్స్ కట్ చేస్తే సో ఆన్సర్ ఇస్ 120. ఆన్సర్ ఇస్ 120. నెక్స్ట్ ఎగ్జాక్ట్లీ 1 గ్రీన్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 1 గ్రీన్ అంటే ఒకటేమో గ్రీన్ కంపల్సరీ, మరి అండ్ మిగిలిన 2 బాల్స్ ఏముండాలి? 2 ఆర్ బ్లాక్ ప్లస్ రెడ్ లో నుంచి తీయాలి. బ్లాక్ అంటే 2 బ్లాక్ ఉండొచ్చు, లేదా ఒక బ్లాక్ ఒక రెడ్ ఉండొచ్చు, లేదా అట్లా. కానీ ఆ బంచ్ ఆఫ్ బాల్స్ నుంచి ఇది తీయాలి మనం. సో కాబట్టి గ్రీన్ ని సెలెక్ట్ చేయాలంటే మొత్తం ఎంత మనకు? గ్రీన్స్ మొత్తం 6, అందులోంచి ఒకటి గ్రీన్. ఎండ్ కేస్ ఎండ్ బ్లాక్ ప్లస్ రెడ్ 4 + 5 9 కాబట్టి అందులోంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి? 2 సెలెక్ట్ చేయాలి. ఇది ఆన్సర్ దీనికి. సో 6C1 అంటే 6 ఇంటూ 9C2 అంటే దీన్ని సాల్వ్ చేస్తే 9 × 8/2 36. 36 × 6 216. 36 × 6 216. నెక్స్ట్ క్వశ్చన్.
ఎటలిస్ట్ వన్ రెడ్ బాల్ ఇందాక చేసినటువంటి కాన్సెప్ట్. ఎటలిస్ట్ వన్ రెడ్ బాల్ అంటే ఇందాక చేసినటువంటి కాన్సెప్ట్ మోడల్ ఇది. ఎటలిస్ట్ వన్ రెడ్ బాల్. సో దీన్ని సాల్వ్ చేసి మీరు కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఎటలిస్ట్ వన్ రెడ్ బాల్ అంటే మనం ఇక్కడ చూసాం ఎటలిస్ట్ వన్ గర్ల్ నేను ఇలా ఎటలిస్ట్ వన్ గర్ల్ ఎలా సాల్వ్ చేసామో సేమ్ మేనర్ లో మీరు ఎటలిస్ట్ వన్ రెడ్ బాల్ ని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇంకొకటి, అది ఎటలిస్ట్ కదా, ఇప్పుడు ఎట్ మోస్ట్ ఇస్తే ఎట్లా చేయాలి మనం? ఎట్ మోస్ట్ అంటే అర్థం ఏంటి అంటే మాక్సిమం గరిష్టంగా 2 గ్రీన్ బాల్స్ తీసుకోవాలి అని అర్థం. మోస్ట్ అంటే మాక్సిమం, అదే దాన్ని దాటి వెళ్ళకూడదు అని. అంటే దీన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. మాక్సిమం అంటే 2 గ్రీన్స్ ఉండాలి కంపల్సరీ, 2 అయితే గ్రీన్, అండ్ మిగిలిన ఒక బాల్ అంటే మొత్తం 3 కాబట్టి ఒక బాల్ ఏముండొచ్చు ఇది అంటే మిగిలింది బ్లాక్ ప్లస్ రెడ్ లో నుంచి సెలెక్ట్ చేయాలి. బ్లాక్ ప్లస్ రెడ్ లో నుంచి, ఇది ఒక కేస్, ఓఆర్ఆర్ కేస్. లేదు ఒకటే గ్రీన్ తీసుకోవచ్చు, ఈ పాసిబిలిటీ కూడా ఉంది. మనం మాక్సిమం 2, మినిమం ఎంత ఉండొచ్చు, 1 ఉండొచ్చు, లేదా అసలు ఉండకుండా ఉండొచ్చు. 1 గ్రీన్ అండ్ మిగతా 2 బాల్స్ ఏముండొచ్చు, బ్లాక్ ప్లస్ రెడ్ లోంచి అంటే అదర్ బాల్స్ నుంచి తీసుకోవచ్చు. ఓఆర్ఆర్ కేస్ అసలు నేను గ్రీన్ లేకుండా తీసుకోవచ్చు. మాక్సిమం 2 ఉండాలి, మినిమం చెప్పలేదు కదా, మనం 0 లేకుండా కూడా చేయొచ్చు. అంటే 3 కూడా అంటే 0 గ్రీన్ బాల్ అంటే 3 కూడా అదర్ బాల్స్ అంటే బ్లాక్ ప్లస్ రెడ్ ఉండొచ్చు. ఇది కేస్. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎలా వస్తుంది మనకు చూడండి. 2 గ్రీన్ అన్నాడు, గ్రీన్ మొత్తం ఎన్ని 6C2 అండ్ కేస్ కాబట్టి ఇంటూ 1 బ్లాక్ ప్లస్ రెడ్ 4 + 5 9C1 ఒకటే సెలెక్ట్ చేయాలి. దిస్ ఈజ్ 1 కేస్. లేదా ఓఆర్ఆర్ లేదా ప్లస్, ఓఆర్ఆర్ అంటే ప్లస్. గ్రీన్ అంటే ఏంటి 6, అందులోంచి ఒకటి సెలెక్ట్ చేయొచ్చు. అండ్ కాబట్టి ఇంటూ 2 కూడా ఇతర బాల్స్ అదర్ బాల్స్ ఉన్నాయి కదా బ్లాక్ అండ్ రెడ్, దాంట్లోంచి తీసుకోవచ్చు 9C2 ఇలా ఉండొచ్చు కేసు ఒకటి. ఓఆర్ఆర్ కాబట్టి ప్లస్ 3 అనేది గ్రీన్ బాల్ లేకుండా కూడా తీసుకోవచ్చు మనం. 3 బ్లాక్ ప్లస్ రెడ్ లోంచి అంటే 9C3 తీసుకోవచ్చు. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు 135 ప్లస్ ఇది సాల్వ్ చేస్తే మీకు 6 ప్లస్ సాల్వ్ చేస్తే 84, టోటల్గా మీకు 435 వస్తుంది ఆన్సర్. 435 రావాలి. సో దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఇది 135, 216, 84 టోటల్గా 435 వేసి వస్తుంది అన్నమాట. సో అంత పెద్ద క్యాలిక్యులేషన్ కూడా దీన్ని ఎలా సింపుల్ గా చేయాలి చూడండి. ఇప్పుడు గ్రీన్ బాల్ మాక్సిమం ఇక్కడ ఏమంటున్నాడు, మాక్సిమం గ్రీన్ బాల్ 2 ఉండాలంటున్నాడు. అంటే 2 గ్రీన్ బాల్స్ ఉండొచ్చు, అంటే 2 గ్రీన్ బాల్స్. ఓఆర్ఆర్ అంటే ఓఆర్ఆర్ 1 గ్రీన్ బాల్, ఓఆర్ఆర్ అదర్ బాల్స్ 3 కూడా అదర్ బాల్స్ ఉండొచ్చు, అంటే బ్లాక్ అండ్ రెడ్ ఎక్సెప్ట్ గ్రీన్ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది కదా మనకు. ఇంకొక పాసిబిలిటీ ఏంది, ఒకవేళ నేను ఆల్ ద గ్రీన్ బాల్ తీసుకున్నాను అనుకోండి, ఇది ఆల్ ద గ్రీన్ బాల్స్ అన్ని కూడా గ్రీన్ బాల్స్ తీసుకున్నాను నేను, అంటే 3 కూడా గ్రీన్ బాల్స్ తీసుకున్నాను. ఇది దేనికి కోల్ అవుతుంది మనకు, టోటల్ కాంబినేషన్స్ కి కోల్ అవ్వాలి. అంటే ఇదేమో ఆయన అడిగిన కేసు, ఇదేమో ఇంకొక పాసిబిలిటీ కూడా ఉంది ఆల్ ది గ్రీన్ బాల్స్. సో తను అడిగింది ఏంటి, ఇందులో మాక్సిమం 2 గ్రీన్ బాల్స్ అంటే 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, లేదా అసలు లేకుండా ఉండొచ్చు. ఇది 0 గ్రీన్ బాల్, ఇది 0 గ్రీన్ బాల్ అసలు లేకుండా ఉండొచ్చు. కానీ నేను అనుకున్న ఇంకొక పాసిబిలిటీ ఆల్ ది గ్రీన్ బాల్ కూడా ఉండొచ్చు కదా అని. సో దీన్ని ఏం చేస్తాం, ఇందులోంచి తీసేస్తే మనకు ఇదే కదా కేసు వచ్చేది, దట్ ఈజ్ ఈక్వల్ ఇది రావాలి అంటే టోటల్ మైనస్ 3 గ్రీన్ బాల్స్. ఆల్ ద గ్రీన్ బాల్స్ అంటే 3 గ్రీన్ బాల్స్ తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో టోటల్ ఎంత, టోటల్ బాల్స్ ఎన్ని మనకి ఇక్కడ 15, టోటల్ బాల్స్ ఎన్ని మనకి ఇక్కడ 15. ఎన్ని సెలెక్ట్ చేయాలి, C3, 15C3 మైనస్ అన్ని గ్రీనే తీసుకున్నాం అనుకుందాం, 6C3. ఇది చేసిన మీకు ఆన్సర్ 435 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ హ్యాస్ 12 ఫ్రెండ్స్, 6 బాయ్స్ అండ్ 6 గర్ల్స్. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ హి ఇన్వైట్ ఇఫ్ దేర్ హ్యావ్ టు బి ఎగ్జాక్ట్లీ 4 గర్ల్స్ ఇన్ ద ఇన్వైటీస్? ఖచ్చితంగా 4 అమ్మాయిలు అంటే 4 గర్ల్స్ ఉండే విధంగా ఎట్లా ఇన్వైట్ చేస్తారు అంటే, ఇన్వైట్ చేసేటప్పుడు 4 గర్ల్స్ కంపల్సరీ అనేది తను కండిషన్. అంటే ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి ఇక్కడ, ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయో రాయండి ఒకసారి. ఎగ్జాక్ట్లీ 4 గర్ల్స్, 4 గర్ల్స్ ని మాత్రమే పిలవాలనుకుంటే 4 గర్ల్స్ ని పిలుస్తాడు. 0 బాయ్స్ ఎవరు అవసరం లేదనుకుంటే 4 గర్ల్స్ ని పిలవడానికి స్కోప్ ఉంది. ఓఆర్ఆర్ ఇంకెలా ఉంది, లేదు 4 తో పాటు 1 బాయ్ అండ్ 1 బాయ్ పిలవడానికి స్కోప్ ఉంది. లేదు అనుకుంటే ఇంకెలా ఉంది, 4 గర్ల్స్ తో పాటు అండ్ 2 అబ్బాయిల్ని కూడా పిలవచ్చు, 2 బాయ్స్. ఆర్ 4 గర్ల్స్ తో అండ్ 3 బాయ్స్ ని కూడా పిలవచ్చు. ఇంకెలా ఉంది, 4 గర్ల్స్ తో పాటు 4 బాయ్స్ ని పిలవచ్చు. ఓఆర్ఆర్ ఇంకా 4 గర్ల్స్ పాటు 5 బాయ్స్ ని పిలవచ్చు. ఓఆర్ఆర్ ఇంకా 4 గర్ల్స్ తో పాటు అండ్ బాయ్స్ ని కూడా పిలవచ్చు. సో ఎన్ని కేసెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు, 1 2 3 4 5 6 7 కేసెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి మనకు. అంటే తను ఎలా ఇన్వైట్
చేయొచ్చు, తనకి ఇష్టం ఉంటే నలుగురు అమ్మాయిలను పిలుచుకుంటారు, లేదా ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని పిలవచ్చు, లేదా నలుగురు అమ్మాయి. అంటే ప్రతి కేసులో కూడా 4 గర్ల్స్ అనేది కామన్. 4 గర్ల్స్ ప్రతి కేసులో కూడా ఎగ్జాక్ట్లీ 4 గర్ల్స్ ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ రిమైనింగ్ ఇన్వైటీస్ అనేది ఇష్టం. అంటే పాసిబిలిటీస్ ఎలా ఉండొచ్చు, బాయ్స్ ఎవరిని కూడా పిలవకుండా ఉండొచ్చు, లేదా ఒక బాయ్ని పిలవచ్చు, లేదా ఇద్దరిని పిలవచ్చు, లేదా ముగ్గురిని, నలుగురిని, ఐదుగురిని, ఆరుగురిని, ఉన్నది ఆరుగురు కాబట్టి మాక్సిమం 6 మెంబర్స్ బాయ్స్ని కూడా పిలవడానికి స్కోప్ ఉంది. దీస్ ఆర్ ద కేసెస్. బట్ ఈచ్ కేసులో కూడా మనకు గర్ల్స్ ఉన్నారు. సో దీన్ని రాస్తే ఎలా రాస్తాం మనము? రాస్తాము మొత్తం గర్ల్స్ లో నుంచి 4 గర్ల్స్ ని పికప్ చేయాలంటే 4. ఆర్ అంటే ఏంటి మనకు? కేస్ ప్లస్. ఆర్ అంటే ఏంటి? ప్లస్. అండ్ ఇక్కడ కూడా ఏమొస్తుంది మనకు? 6 4, ఇక్కడ నుంచి 6 C4 అండ్ అంటే ఇంటూ 1 బాయ్ కాబట్టి బాయ్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 6. అందులోంచి ఒకళ్ళని పికప్ చేయడం. అలా మీరు రాసుకుంటా వెళ్తే దీంట్లో ఒక కామన్ టర్మ్ ఏంటంటే 6 C4 అనేది కామన్ టర్మ్. సో దాన్ని కామన్ తీసుకోవచ్చు. ఇలా మీరు కామన్ తీసుకొని ఇక్కడ ఏముంటుంది? 6 C4 కామన్ పోతే ఇక్కడ 1 ఉంటుంది, అంతే కదా? 6 C4 ఇంటూ 1 6 4 అవుతుంది. ఆర్ అంటే ప్లస్. 1 బాయ్ వేస్తాం మనము 6 C1. మళ్ళీ ఆర్ అంటే ప్లస్. 4 6 C4 కామన్ తీసాం కాబట్టి ఇక్కడ ఏముంది? బాయ్స్ ఉన్నారు. బాయ్స్ ని ఎట్లా రాస్తాం? 6 C2 సేమ్. అలాగే గర్ల్స్ అనేది 6 C4 కామన్ ప్లస్ 6 C3 ప్లస్ బాయ్స్ 6 C4 ప్లస్ బాయ్స్ 6 C5 ప్లస్ బాయ్స్ 6 C6 ఇలా రాయవచ్చు. అంతే సింపుల్ గా లాజిక్ అప్లై చేయాలి. కామన్ గా ఎగ్జాక్ట్లీ 4 గర్ల్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కామన్ తీసేసాం. రిమైనింగ్ అని బాయ్సే. ఇది 1 ఎట్లా వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 0 బాయ్స్ అనుకుంది. ఇక్కడ బాయ్స్ ఎవరు లేరు అనుకోండి. నో 1 బాయ్ అంటే ఆల్ ద గర్ల్స్. అంటే ఇదేంటి? 6 C0నే కదా. 6 C0 వాల్యూ 1 అనమాట ఇక్కడ బాయ్స్ లేనప్పుడు. సో ఇట్లా మీరు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ 960 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, దేర్ ఆర్ 30 మెంబర్స్ ఇన్ ద పార్టీ. If everyone is to shake hands with one another, how many handshakes are possible? 30 మంది ఉన్నారు. ఒకళ్ళు ఇంకొకరితో షేక్ హ్యాండ్ చేయాలి. అప్పుడు ఎన్ని హ్యాండ్ షేక్స్ అవుతాయి? ఎన్ని హ్యాండ్ షేక్స్ ఆర్ పాసిబుల్? వెరీ సింపుల్, ఏం లేదు. ఎన్ వాల్యూ ఎంత? ఇక్కడ మొత్తం 30 మంది ఉన్నారు. ఆర్ ఎంత మరి? ఇప్పుడు ఆర్ ఎంత? ఆర్ అంటే ఇప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటే ఎన్ని హ్యాండ్స్ మిక్సప్ అయితే? 2 హ్యాండ్స్ కాబట్టి దట్ ఈస్ 2. అంటే ఇద్దరు వ్యక్తులు కలవాలి అని అర్థం. ఇద్దరు వ్యక్తులు కలిస్తే ఒక హ్యాండ్ షేక్ అవుతుంది. సో కాబట్టి దీన్ని ఎలా రాస్తాం మనము? ఎన్సీఆర్ ఫార్ములా అప్లై చేస్తే మనకు 30C2. 30 అంటే మొత్తం మెంబర్స్, 2 అంటే ఇద్దరు పర్సన్స్ కలిపితే ఒక హ్యాండ్ షేక్ వస్తుంది, షేక్ హ్యాండ్ వస్తుంది. సో కాబట్టి 2 హ్యాండ్స్. సో 30 ఫ్యాక్టోరియల్ అంటే దీన్ని 30 ఇంటూ 29 రాసుకోవచ్చు, ఇంటూ 28 ఫ్యాక్టోరియల్ అంటే కింద దీని డిఫరెన్స్ కూడా 28 కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి 2 మిగులుతుంది. ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. 215 times. And then we will get the answer 435. 435 is the answer. Next question, find the number of lines that can be formed by joining 15 points on a plane, out of which 5 are collinear అన్నారు. సో ఇలా కూడా అడుగుతారు మనకు. జామెట్రీని బేస్ చేసుకుని కూడా కాంబినేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి. జామెట్రికల్ బేస్డ్ క్వశ్చన్ కాబట్టి దీని క్వశ్చన్ అర్థం చేసుకోండి. దాని ఏమంటున్నాడు? ఒక ప్లేన్ ఉంది. ప్లేన్ అంటే ఏరోప్లేన్ కాదు బాబు. ప్లేన్ అంటే ఒక ఫీల్డ్, సమతలము అని అర్థము. ఇది ప్లేన్. ఇందులో ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 15 పాయింట్స్ ఉన్నాయి. ఇట్లా జిగ్జాగా ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. అవి 15 పాయింట్స్ ఉన్నాయి. కానీ ఇందులో 5 పాయింట్స్ ఆర్ కొలినియర్. కొలినియర్ అంటే అర్థం ఏంటి? ఒకటే లైన్ పైన ఉండడం, స్ట్రైట్ లైన్ పైన ఉండడం. ఇలా ఒకటే లైన్ పైన ఉన్నాయి. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? ఒక 5 పాయింట్స్ ఉన్నాయి. సో ఒకటే లైన్ పైన ఉండే పాయింట్స్ ని మనం ఏమంటాం? కొలినియర్ అంటాం. ఇలా ఉన్నప్పుడు తను అడుగుతుంది ఏంటి? ఎన్ని లైన్స్ అప్పుడు ఫామ్ అయితే అంటాడు. జనరల్ గా ఇక్కడ ఎన్ వాల్యూ అంటే మనం 15 తీసుకుంటాము. దట్ ఈస్ 15 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి బాగానే ఉంది. కానీ ఆర్ వాల్యూ ఎంత తీసుకోవాలి? ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవ్వాలంటే ఫర్ ఏ స్ట్రైట్ లైన్ ఫామ్ ఎన్ని పాయింట్స్ తోటి? ఫామ్ ఫ్రమ్ 2 పాయింట్స్. జాయింటింగ్ 2 పాయింట్స్ జాయిన్ చేస్తేనే ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది మనకు. కాబట్టి ఆర్ వాల్యూ 2 తీసుకోవాలి మనం. కాబట్టి ఆర్ వాల్యూ 2 తీసుకోవాలి. అయితే ఇప్పుడు జనరల్ గా దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనము అంటే టోటల్ కాంబినేషన్స్ మైనస్ కొలినియర్ పాయింట్స్ తోటి ఫామ్ అయ్యేటువంటి స్ట్రైట్ లైన్ ని యాడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కాంబినేషన్స్ ఏంటి ఇక్కడ మనకు? 15C2 2 పాయింట్స్ ఫామ్ ఏ స్ట్రైట్ లైన్ మైనస్ 5 కొలినియర్స్ తీసేయాలి. 5 కొలినియర్ పాయింట్స్ తో ఫామ్ అయ్యేటువంటి దాన్ని తీసేయాలి. ప్లస్ మరి ఈ 5 కొలినియర్స్ తో ఫామ్ అయ్యేది ఎన్ని స్ట్రైట్ లైన్స్? ఒకటే స్ట్రైట్ లైన్. 1 ని యాడ్ చేయాలి దానికి. దీన్ని తీసేసి 1 యాడ్ చేయాలి. ఈ 5 పాయింట్స్ ని మనం కన్సిడర్ చేయట్లేదు ఇక్కడ అని. సో 15C2 మైనస్ 5C2 ప్లస్ 1 దీన్ని సింప్లిఫై చేస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. సో 15C2 అంటే 15 ఇంటూ 14 బై 2 ఇది 7 మైనస్ 5C2 అంటే 10 ఇది ప్లస్ 1. సో ఇది 105 minus 9 that is equal 96 is the answer. Next question, how many triangles can be formed by a 12-sided polygon? 12-sided polygons ఉంది. Polygon closed circuit
దీంట్లో నుంచి మనం ట్రయాంగిల్ ఫామ్ చేయాలి 12 సైడ్ తోటి ఎన్ని ఫామ్ చేయొచ్చు అనేది అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు జనరల్గా సో ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత మనకు ఎన్ని టోటల్ సైడ్స్ ఉన్నాయి 12 సైడ్స్. సో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవ్వాలంటే మనకు ఎన్ని సైడ్స్ అవసరము 3 సైడ్స్. ఫర్ ఏ ట్రయాంగిల్ 3 సైడ్స్ కావాలంటే ఇలా ఈ ఒక సైడ్ అలాగే ఇలా కూడా ఫామ్ చేయొచ్చు. ఇట్లా ఎన్ని ట్రయాంగిల్స్ మనం ఫామ్ చేయొచ్చు అనేది దీని యొక్క క్వశ్చన్ యొక్క మీనింగ్. సో దీన్ని సింపుల్గా మనం ఎన్ వాల్యూ తెలుసు ఆల్ వాల్యూ తెలుసు కాబట్టి మనం ఎన్సీఆర్ ఫార్ములా అప్లై చేస్తే 12C3. సో 12C3 అంటే 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 3 అంటే 9 ఫ్యాక్టోరియల్ అప్ టు 9 వరకు రాయొచ్చు మనం. సో 12, 11 అండ్ 10 3 టైమ్స్ ఎందుకంటే కింద 3 ఉంది కాబట్టి దీని వాల్యూ ఎంత 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 1 6. సో ఆన్సర్ ఇస్ 220 ట్రయాంగిల్స్ ని మనం ఫామ్ చేయొచ్చు. క్వశ్చన్, how many different 4-digit numbers can be formed using the digits 2, 3, 4, 5, 6, 7, 8? No digit being repeated in any number. అంటే రిపీటేషన్ నాట్ అలౌడ్. నంబర్స్ ఏమో రిపీట్ అవ్వలేదు. రిపీట్ అయితే ఏంటి క్వశ్చన్, ఒకవేళ ఈ నంబర్స్ మనం రిపీట్ చేసి కూడా జనరేట్ చేయొచ్చు అంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది కూడా మనం నేర్చుకోవచ్చు. బట్ ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో జనరల్ గా ఈ క్వశ్చన్ మనం ఎలా థింక్ చేస్తామంటే సో ఎన్ వాల్యూ ఎంత ఈజ్ ఈక్వల్ ఇది కౌంట్ చేస్తాం 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే 7 డిజిట్స్ ఇచ్చారు. ఆర్ వాల్యూ ఎంత 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి. సో 4. సో కాబట్టి 7, 6, 4 అని మనము ఆన్సర్ క్యాలిక్యులేట్ చేస్తాము. సో దిస్ ఈస్ రాంగ్. ఇది రాంగ్. అలా చేస్తే మీకు ఆన్సర్ రాంగ్ వస్తుంది. మరి ఎలా చేయాలి? సో ఇక్కడ ఉంటుంది 4 డిజిట్ నెంబర్కి 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి కాబట్టి 2, 3, 4. ఇదేంటిది వన్స్ ప్లేస్. ఇదేంటిది మనకు వన్స్ ప్లేస్ యూనిట్ ప్లేస్. ఇది వన్స్ ప్లేస్. ఇది టెన్స్ ప్లేస్ పదుల స్థానము. ఇది హండ్రెడ్స్ ప్లేస్. ఇది థౌజండ్స్ ప్లేస్. అంటే స్థాన విలువలు రాసుకోవాలి. దీని యొక్క ప్లేస్ వాల్యూస్ రాసుకోండి. సో ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు దీంట్లో చూద్దాం. ఇక్కడ టోటల్గా ఎన్ని నంబర్స్ ఉన్నాయి, మన డిజిట్స్ ఉన్నాయి, మనకు 7 డిజిట్స్ ఉన్నాయి. సో నేను పర్మిటేషన్ లో చెప్పిన ఫస్ట్ క్వశ్చన్ కి ఇదే. ఇక్కడ సెలెక్షన్ చేయడానికి ఈ ప్లేస్ లో సెలెక్ట్ చేయడానికి ఎన్ని నంబర్స్ కి ఛాన్సెస్ ఉన్నాయంటే 7 నంబర్స్ కి ఛాన్సెస్ ఉన్నాయి. దట్ ఈస్ 7 వేస్ అన్నట్టు ఇది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 7 అయిన తర్వాత ఇక్కడ 6 వేస్. ఇంకా 6 నంబర్స్ ఉంటాయి కదా, 6 నంబర్స్ ని ఇక్కడ పెట్టడానికి స్కోప్ ఉంది. అలాగే 10th ప్లేస్ లో మనకు సో ఇక్కడ ఒక నంబర్ వెళ్ళిపోయింది, ఇక్కడ ఒక నంబర్, ఇంకా 5 నంబర్స్ ఉన్నాయి కదా, ఆ 5 నంబర్స్ ని ఇక్కడ ప్లేస్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ద రిమైనింగ్ ఆర్ ఇన్ 1st ప్లేస్ లో స్కోప్ ఉంటుంది. 4 వేస్. సో ద ఆన్సర్ ఇస్ 7 into 6 into 5 into 4. దిస్ ఇస్ ద ఆన్సర్ 840. అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. సో జాగ్రత్తగా వినండి. ఇది సేమ్ ఇలాగే ఉంది కదా. సో కానీ ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. 4 డిజిట్ నెంబరే ఫామ్ చేయాలి. 4 డిజిట్ నెంబర్ ఫామ్ చేయాలి by using the digits 0, 2, 3, 4, 5, 6, 7, 8. So this is 1st place, 10th place, 100th place, 1000th place. So ఇప్పుడు డిజిట్స్ ఎన్ని ఉన్నాయి మనకు టోటల్ డిజిట్స్ n వాల్యూ 1, 2, 3, 4, 5, 6, 7, 8. సో n వాల్యూ ఇస్ 8 హియర్. సో 8 డిజిట్స్ ఉన్నాయి. మనం 4 డిజిట్ నెంబర్ ని ఫామ్ చేయాలి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 0289 రాశాను అనుకోండి. 0289 నెంబర్ రాశాను. ఈజ్ ఇట్ 4 డిజిట్ నెంబర్ ఆర్ 3 డిజిట్ నెంబర్? మరి ఇది 4 డిజిట్ నెంబర్ అవుతుందా, మనకు 3 డిజిట్ నెంబర్ అవుతుందా అంటే అబ్సల్యూట్లీ దిస్ ఇస్ ఏ 3 డిజిట్ నెంబర్, నాట్ 4 డిజిట్ నెంబర్. 4 డిజిట్ నెంబర్ కాదు, ఇది 3 డిజిట్ నెంబర్. ఎందుకంటే 0 అనేది 1000th ప్లేస్ లో ఉంది. 1000 into 0 అంటే 0. ఇట్ ఇస్ నాట్ కన్సిడరబుల్. సో కాబట్టి 1000th ప్లేస్ లో మనము 0 పెట్టడానికి స్కోప్ ఉందా? 0 పెట్టవచ్చు అంటే పెట్టకూడదు. ఇక్కడ 0 అనేది రీప్లేస్ చేయకూడదు. మరి ఇక్కడ ఎన్ని నెంబర్స్ పెట్టాలప్పుడు? సో 0 కాకుండా మిగతా ఏ నెంబర్ అయినా ఇక్కడ ఉంచవచ్చు. కాబట్టి 0 తీసేస్తే n లో ఒక 0 తీసి 8 లో ఒక 0 తీసేస్తే మొత్తం ఎన్ని 7 వేస్. మరి 1000 ప్లేస్ అయిన తర్వాత 100 ప్లేస్. 100 ప్లేస్ లో ఎన్ని నెంబర్స్ మనం ప్లేస్ చేయొచ్చు అంటే ఎన్ని నెంబర్స్ అంటే 0ని కూడా ఇక్కడ ఉంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2089 రాశాను అనుకోండి. ఇది 2089 అంటాం, ఇదేమో 289 అంటాం. సో కాబట్టి 0 హ్యాస్ ఏ వాల్యూ. సో కాబట్టి 0ని ఇక్కడ ఉంచవచ్చు మనం 100 ప్లేస్ లో. కాబట్టి ఇంక్లూడింగ్ 0 ఇక్కడ ఇంక్లూడింగ్ 0 కాబట్టి ఇక్కడ ఒక నెంబర్ వెళ్ళిపోతే 8 లో ఇంకో 7 నెంబర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 7 వేస్ అంటే 7. అలాగే ఇక్కడ 10th ప్లేస్ లో సో 8 లో ఇక్కడ ఒక నెంబర్, ఇక్కడ ఒక నెంబర్, 2 నెంబర్స్ వెళ్ళిపోయింది. రిమైనింగ్ 6 నెంబర్స్ ఇక్కడ ఉంచుతాము. అండ్ 1st ప్లేస్ లో మొత్తం 3 నెంబర్స్ వెళ్ళిపోయింది. ఇంకొక 5 నెంబర్స్ ఇక్కడ ఉంచుతాము. సో ద ఆన్సర్ ఇస్ 7 into 6 into 5. సో ద ఆన్సర్ ఇస్ 1470. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కాంబినేషన్స్. నెక్స్ట్ వీడియో ఆన్ ప్రాబబిలిటీ మీరు చూడాలి అంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ కామెంట్ తెలియజేయండి. అలాగే ఫర్దర్గా ఎలా ఇంప్రూవ్ చేయాలో కూడా మీ సలహాలు కింద కామెంట్ బాక్స్లో పెడితే నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్.